మీరంతా వెళ్ళండి, జెండాలు పట్టుకోండి, అరవండి, గందరగోళం చేయండి, నినాదాలు ఇవ్వండి, స్వతంత్రం వస్తుందని చెప్పలే. ఆ తరుణాధీనమైనటువంటిది కాలం కాబట్టి ఈ సృష్టి ఆ రైట్ టైం అండ్ రైప్ టైం వచ్చేదాకా ఏ పని జరగదు. ఇది సత్యం. జరిగినప్పుడు అంతా మనదే, మన వల్లే జరిగింది అనుకుంటాం. జరగనప్పుడు దైవాన్ని నిందిస్తాం. దేవుడికి నా మీదే దయలేదు, అందరి మీద ఉన్నదంటాం. అందరి మీద ఉండి మన మీద లేకపోవటం అంటూ లేదు. నిజానికి భగవంతుడు సాక్షిభూతుడు. భగవంతుడు ఈ సమస్త కార్యకలాపాలని చూస్తూ ఉండేవాడే తప్ప దానిలో ఇంటర్ఫీర్ కాడు, ఇంటర్వ్యూన్ కూడా కాడు. మరి ఇవి ఏవీ కానప్పుడు ఈ దేవుడనే కాన్సెప్ట్ ఎందుకు, దేవుడంటే ఎవరు అని ప్రశ్నించినప్పుడు భగవాన్ చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా, చాలా ప్రసన్నంగా సమాధానం ఇచ్చారు. దైవమా, గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ అండ్ ఫీలింగ్ విత్ ఇన్. మనలో ఉన్న అంతఃశక్తే దైవం, మనలో ఉన్న భావనే దైవం. దానిలో నుంచి అనేక రూపాలు, అనేక భావాలు, అనేక తత్వాలు చిత్రించబడినాయి. కనుక లోపల అంతఃశక్తి అయినటువంటి పరమాత్మ మన యందు ఆత్మగా ప్రకాశమానంగా ఉన్నాడు. గనక భగవంతుడంటూ ప్రత్యేకంగా లేడు, ఉన్నదంతా భగవంతుడే. కానీ మనకు భగవంతుడు అనగానే ఒక నామం, ఒక రూపం, ఒక భావం, ఒక తత్వం, ఇవన్నీ అలవాటైపోయినాయి. భగవాన్ ఈ దైవం అనే మాటకి పర్యాయపదం కర్త అని వాడారు, అంతే. దైవం అనే మాట వాడలే. దైవము అంటే ఆడించేవాడు అని అర్థం. అసలు దేవ అంటే ఆట, దైవం అంటే ఆడించేవాడు. ఎవరిని ఆడించేవాడు? జీవులను ఆడించేవాడు. ఈ జీవులను ఎవరు ఆడిస్తాడు? తోలుబొమ్మలా ఆటించేటువంటి తోలుబొమ్మగాడు అన్నమాట. పరమాత్మ అనేటువంటి ఆ ఆటగాడు జీవులను ఈ ప్రపంచమనే రంగస్థలం మీద నిలిపి ఒక క్రీడా వినోదం చేస్తూ మనబోటి వారిని సృష్టించి ఆయా సందర్భాలని ఆయన వినోదంగా చూస్తున్నాడు. ఆయనకి విషాదం ఎరగని వాడు ఎవడన్నా ఉంటే ఆయన పేరు దైవం. అందుకని ఉపనిషత్తులు దేవుడికి పేరు పెట్టలే, అభీహి అన్నవి. అభీహి అంటే భీతి లేనివాడు అని. మనకి భయం ఎప్పుడు ఇస్తుందో తెలిసిన, మనంతటి వాడు ఇంకోడు ఉన్నాడు అంటే మనకు నిద్రపట్టదు. మనంతటి వాడు ఇంకోడు ఉండటానికి వీల్లేదు ఈ ప్రపంచంలో. భగవంతుడికి ఆ భావనే లేదు, ఎందుకంటే ఆయనంతటి వాడు మరొకడు లేడు కనుక భీతి ఎరగనివాడు అభి. అలాగే మహామంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడికి మనం చెప్పుకునే సహస్రనామాల పేర్లు లేవు. సర్వభ్య, సర్వశర్వభ్య అనుంది. అంటే అన్నీ తానైనవాడు, వినాశం ఎరగనివాడు. మళ్ళీ ఏకాక్షరంలోకి వస్తే పరమేశ్వరుడి పేరు సహా, అంటే కూడి ఉన్నటువంటి వాడు. ఎవరితో కూడి ఉన్నాడు? జగత్తులతో కూడి ఉన్నాడు. అందుకనే జగత్తు, జనుడు, జీవేశ్వరుడు, జగదీశ్వరుడు అంతా ఒక్కటే. ఇది వేదాంత భూమిక. ఈ వేదాంత భూమికలోనే విచారణ చేస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి మానవ జాతికి ఇచ్చిన మహత్తర సందేశం ఏమిటంటే, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఫలితాన్ని మీరు ఆశించనవద్దు, ఆశించకుండా ఉండనవద్దు. ఫలితం వచ్చాక అది ప్రపంచానికి ఇవ్వండి అని చెప్పలే. ఫలత్యాగం చేయమని కృష్ణుడు చెప్పాడు, ఇక్కడ భగవాన్ ఆ మాట చెప్పలే. ఎందుకంటే వచ్చింది నాది అనుకుంటే త్యాగం చేయాలి. ఇక్కడ నాది అన్నది, నేను అన్నది రెండు సమసిపోయినాయి గనక కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కనుక కందస్వామి చేసినటువంటి కర్మకి కర్త అనబడేటువంటి ఒకడు, ఒక శక్తి, అతనికి ఆశ్రమానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఫలితం దొరికింది. తల్లి అళగమ్మ ప్రాణ నిర్గమన వేళ తన కుమారుడైనటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి ద్వారా ఒక ఫలితాన్ని పొందింది. అది ఏమిటి అంటే ఉత్తమలోక ప్రాప్తి. దానికంటే ముందు దేహంలో నుంచి ప్రాణం సునాయాసంగా వెళ్ళిపోయింది. కావ్యకంఠ గణపతి ముని భగవాన్కి దూరంగా ఉన్నా ఇంకా ఈ దేశానికి స్వాతంత్రం రావాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్ష, ఒక వాసన బలవత్తరంగా ఉన్న కారణంగా గురువు నిస్సహాయుడు అంటూ తాను అక్కడ ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు. చూసారా, 3 స్థాయిలలో మనకి ఇదంతా వింటున్నప్పుడు ఫలితం ఆశించకుండా పని చేయలేము అని ముందు నిర్ణయించుకుంటాం. ఫలితం ఆశించకుండా పని చేయటం మొదలు పెడదాం, ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఈ శ్లోకానికి అర్థం. అలాగే
వాడే అంతా చేస్తున్నాడో అని భావించు. ఆ వాడు ఎవరంటే పరమాత్మను, రాముడను, కృష్ణుడను, దత్తాత్రేయుడను, నీకు ఏ దైవం వెంకటేశ్వర స్వామను కాదన్నవారెవరు? ఆ రూపం ఏది కానీ, నామం ఏది కానీ, కర్త ఒకడున్నాడన్న నమ్మకం మనం ఉంచుకోవాలి. మనం అనుకుంటాం, మన కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నావురా అని పిలుస్తాం భగవంతుణ్ణి కదా. ఎక్కడో లేడు, మన యందే ఉన్నాడు. భగవాన్ సత్యసాయిబాబా వారు దీని మీద చాలా గొప్ప వ్యాఖ్యానం చేశారు. భగవంతుడు అంటూ ప్రత్యేకంగా వేరే లేడు, దేవుడనగా వేరు దేశముల లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు. నువ్వు మంచి పనులు చేస్తే ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడని అనుకో, వాడు ఉండబట్టే ఇంత మంచి పని చేయగలిగామని అనుకో. మరి చెడ్డ పని చేసినప్పుడు అక్కడ ఆయన లేడు, అక్కడ మనం ఉన్నాం. మన వాసనలు ఉన్నాయి, మన కార్పణ్యాలు ఉన్నాయి, మన పగలున్నాయి, మన జన్మాంతర సంస్కారాలు ఉన్నాయి, పరిణితి లేని మన మనస్సు ఉన్నది, కంట్రోల్ చేసుకోవటానికి అలవి కాని ఒక మనస్సు మన యందున్నది. మరి భగవంతుడు ఆ మనస్సుని కంట్రోల్ చేయవచ్చు కదా అంటే, నువ్వు ఆ ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పకుండా కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఆయన ఆజ్ఞాపిస్తాడు, నేను బాగా లేను, నేను చెడిపోయినాను, నేను ఈ ప్రపంచానికి పరువుగా ఉండవలసిన వాడిని ఇవాళ బరువైనాను అని అనుకోండి, నెమ్మదిగా మొదలుపెట్టండి. ఆ భావనలో నుంచి ఏదో ఒక రోజున మనం బయటపడిపోతాం. బయటపడిపోయి మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగి మన జీవన విధానాన్ని మనం మార్చుకొని మన ఆలోచన సరళిని మంచి దారి వైపు మళ్ళించి మనం మన జీవితాన్ని శుభప్రదము, శ్రేయోదాయకము, శోభస్కరము చేసుకుంటాం. ఇది తథ్యం. కాబట్టి కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. అయితే ఈ శ్లోకార్థంలో ఇందాక అనుకున్నట్లు ఇదంతా వింటూ ఉన్నప్పుడు, అయితే మనం ఏం చేయొద్దా? వాడెవడో ఫలితం ఇస్తాడా? ఆ ఇచ్చేవాడు మనకు తెలియనక్కర్లేదా అంటే, చాలా పనులలో మన జీవిత కాలంలో మనం చేసిన ఎన్నో పనులలో మనకు తెలియకుండానే ఫలితాలు వచ్చినాయి. ఆనందాలు వచ్చి ఒళ్ళో పడిపోయినాయి, ఐశ్వర్యాలు వచ్చి ఒళ్ళో పడిపోయినాయి, మనం పట్టరానంత సంతోషం మన ఒళ్ళో పడిపోయింది. అట్లాగే భరించరాని దుఃఖము ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి అంటే, మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ నెగటివ్ యాంగిల్సే కారణం. ఏ విషయాన్నైనా ఒక విశాల భావంతో చూడండి, లోతుగా గాఢంగా దాన్ని మర్యాదగా విచారణ చేయండి, ఫలితాలు వేరే ఉంటాయి. దానిని నెగటివ్గా చూడండి, వినాశకరమైన రీతిలో నీ ఆలోచనలను సాగనివ్వండి, దాని ఫలితాలు వేరే ఉంటాయి. ఫలితం వస్తుంది, మంచా చెడా తర్వాత, లాభమా నష్టమా తర్వాత, సుఖమా దుఃఖమా తర్వాత, ఆనందమా అతిశయమా తర్వాత, కానీ ఏదో ఫలితం మాత్రం మనకు వస్తుంది. కాబట్టి అది మన చేతిలో లేదు గనక, ఫలితం మనం ఆశించినంతగా ఎలాగూ రాదు గనక, ఆశించినంత మనకు ఎవరిస్తారు? మన డిజర్వ్డ్నెస్ని బట్టి మన డిజైర్స్ ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా మన పరిస్థితులు, మన శక్తియుక్తులు, మన ఎందున్నటువంటి ప్రజ్ఞ, మనలో ఉన్న బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటూ తదనుగుణమైనటువంటి ఫలితాన్ని గనక మనం ఆశించకుండా పొందినట్లయితే ఇది ఇంతే, తృప్తిపడాలి. అంటే జీవితాన్ని మనం ఒక రీతిలో ఒక గతిలో నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు, చేయవలసినటువంటి మన కర్తవ్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ చేయబడినటువంటి కర్మల ద్వారా మనకి ఒక ఫలితం ఏర్పడుతుంది. అది పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రసాదంగా లేదా ఒక ఫలితంగా, మామూలు శబ్దంలో ఫలితంగా మనం గనక స్వీకరించగలిగితే మనకు యాతన లేదు, దుఃఖము లేదు, మనసు కష్టపడేది లేదు. కానీ మానవుడు తాను చేస్తున్న పని చాలా గొప్ప పని అని, తాను చాలా ఎక్కువ కష్టపడుతున్నానని, ఈ కష్టాన్ని యజమాని గుర్తించటం లేదని, గుర్తించి తగు రీతిలో తనకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వటం లేదని మనం నిజంగా నెపం నెమ్మదిగా పక్కవాడి మీద వేస్తాం. నిజంగా మన ప్రతిభ గనక మన యాజమాన్యానికి లాభం కలిగించే రీతిలో ఉన్నట్లయితే, ఏ యజమాని నమ్మకస్తుడైనటువంటి వాడిని, శ్రద్ధాళువైనటువంటి వాడిని, ప్రజ్ఞ ఉన్నటువంటి వాడిని, ప్రతిభావంతుణ్ణి అది వదులుకోదు. అందుకనే మంచివాడిని, మంచివాడి స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలి, నిలబెట్టుకోవాలి.
చెడ్డవాడిని, చెడ్డవాడి సంగమాన్ని 10 రూపాయలు ఇచ్చి వదులుచుకోవాలి. ఇది ఒక మోరల్ ఫిలాసఫీ. కానీ మన పని మాత్రం మనం చేస్తూ వెళ్ళాలి. ఎవరికైతే మనం మాట ఇచ్చామో ఆ మాటకి అనుగుణంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఫలితాన్ని నువ్వేమీ ఆశించక్కర్లా, ఖచ్చితంగా నీకు రావలసినది లభించి తీరుతుంది అని చెప్తూ అటు కందస్వామిని ఇటు అళగమ్మని 2 ఉదాహరణలుగా, ఒకరు సాక్షాత్ తన మాతృమూర్తి, రెండవ వారు తన కష్టాన్ని ఎరిగి తన కోసం పనిచేసిన ఒక పరిచారకుడు, ఒక భక్తుడు. మరి మూడవ వాడు ఆయన్ని భగవాన్ సాక్షాత్ రమణ మహర్షి కావ్యకంఠుల్ని నాయన అని పిలిచేవారు. తమిళనాట అరవ దేశంలో నాయన అంటే గణపతి అని అర్థం, అన్నగారు అని అర్థం. కుమారస్వామికి గణపతి ఎట్లా అన్నగారో, రమణ మహర్షికి గణపతి ముని అంటే వాసిష్ఠ గణపతి ముని అట్లా అన్నగారుగా నాయనగా పిలువబడ్డారు. నాయన అంటే తెలుగునాట తండ్రి అని అర్థం. మనం మన కడుపున పుట్టినటువంటి పారాడుతున్న బిడ్డ ఏడుస్తున్నప్పుడు నాయనా ఏడవకు, తండ్రి ఏడవకు అంటాం. వాడు తండ్రి అయినాడా నాయనైనాడా అంటే దాని వెనక ఉన్న ఆత్మీయత, దాని వెనక ఉన్న ఒక మానవతా భావన, ఒక తీవ్రమైన మృదులమైన స్వాదువైనటువంటి ఒక భావన, జన్మ జన్మాంతరాల్లో నుంచి సంస్కారాలలో నుంచి ఏర్పడినటువంటి ఒక శుద్ధవాక్కులో నుంచి ఇది వచ్చింది గనక ఇటువంటి దివ్యమైనటువంటి అనేకమైనటువంటి భావాలను కలిగిస్తూ జీవితాన్ని ఎలా జీవించాలి, జీవితాన్ని యథార్థంగా జీవించాలి. ఇదిగో సర్వాంగీణమైన ఈ దేహంతో, ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో, ఒక ప్రజ్ఞతో ఏర్పడినటువంటి మనం ఈ ప్రపంచంలో మన కర్తవ్యాలన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి. దాని ఫలితాన్ని కర్తకు వదిలిపెట్టాలి. అంతే తప్ప నే చేసిన పని దైవమనో ఘనమనో గొప్పదనో అంతకంటే ఇంకెవరు చేయలేరనో, లేదు ఇది పాపమనో అధమమనో మనం అనుకోక్కర్లేదు. కర్మ కింపరం కర్మ తజ్జడం. మనం వస్తాం, ఈ ప్రయత్నం చేయటానికి వస్తాం, దేహంలో ఉన్నాం, అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. అలాగే ఇవాళ యువత, వాళ్ళని ఉద్దేశించి 2 మాటలు ఇక్కడ చెప్పవలసిన అవసరం ఎంతో ఉన్నది. మనం కైట్ ఫ్లయింగ్ అని ఇవాళ వ్యాపార రంగంలో వినపడే మాట. ఎవడు 10 రూపాయలు జీతం ఎక్కువిస్తే అక్కడికి పరిగెత్తుకుని వెళుతున్నాం. ఇది ఒక నివారించదగినటువంటి ఒక ప్రయాణం. ఎట్లాగంటే మన ప్రజ్ఞ పర్ఫెక్ట్ అయితే, మనకి లాయల్టీ అండ్ ట్రస్ట్ కనుక ఆ కంపెనీ పట్ల ఉన్నట్లయితే, మన యజమాని తప్పకుండా ముందో వెనకో వెసులుబాటు చూసుకొని మనను గుర్తిస్తాడు. ఇక గుర్తించటం లేదు అన్న రోజున మాత్రం వెళ్ళాలి తప్ప లాలస కోసం, తాత్కాలిక ఉపశమనం కోసం, తాత్కాలికమైన సంతోషం కోసం, ఒక ఎండమావి యందు నీటి చలమ ఉన్నదని పరిగెత్తినట్లుగా మనం వెళుతూ ఉన్నట్లయితే మన రోలింగ్ బాల్ గ్యాదర్స్ నో మాస్ మనందరికీ తెలుసు. ఒక చోట ఉండాలి, స్థిమితంగా ఉండాలి. యజమాని మనకు అప్పచెప్పిన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించాలి. ఆ నిర్వర్తిస్తూ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. గుర్తింపుతో పాటు గౌరవము, మర్యాద, ఆర్థిక లబ్ధి అన్నీ ఏర్పడతాయి. ఇది యువత ఈవేళ పరిగెత్తటం కాస్త ఆపి నెమ్మదిగా వేగంగా నడవటం మాత్రం నేర్చుకోవాలి. అరుణాచల